సిఐడి చీఫ్ సునీల్ కుమార్ రాజుగారిని అరెస్ట్ చేసినప్పుడు నేను అక్కడ లేను ఆ ప్రాంగణంలో అని ఆయన చెబుతూ ఉన్నారు. కానీ ఆనాటి సాక్షి వెబ్లోకి వెళ్ళి చెక్ చేస్తే సునీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత రఘురామకృష్ణరాజు గారిని అక్కడ తీసుకొచ్చిన తర్వాత 10 గంటల తరువాత ఏడీజే అక్కడికి వెళ్ళారు అని చెప్పి సాక్షి రిపోర్ట్ చేసింది. అవును, నేను అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ తర్వాత అదే 10 రోజులకు వచ్చాను కదా బయటికి. ఆ తర్వాత నేను ఆ పేపర్లో పాత పేపర్లు అన్నీ చదివినప్పుడే నేను చూసా అది. అతను అక్కడికి వచ్చాడు, ఏదో చేశాడు. ఆ తర్వాత 164 స్టేట్మెంట్స్ కోర్టులో ఫైల్ చేశారు. అతను ఆ రెండో రోజు ఎవరైనా నిజాలు చెప్పారంటే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని బెదిరించడం, ప్రభావతి రిపోర్ట్లు ఎలా మార్చింది, ఈ సునీల్ కుమార్ నాయక్ అనబడే వ్యక్తి విజయపాల్లో ఒక గదిలో ఉంటే ఏడిఎస్పీ వెళ్ళి ఏఎస్ఐ వెళ్ళి కేకలు ఎక్కడికో వినపడుతున్నాయండి, మీరేమో ఇలాగా ఏదైనా అయ్యి ఇప్పుడు అతను ఏమైనా చనిపోయాడంటే కనుక చాలా ప్రమాదం అవుతుంది, మీరు ఇటువంటివి చేయొద్దు అని చెప్పడం అప్పయాస అవతలకి అని చెప్పి వీళ్ళు అంటాం. ఇవన్నీ 164 స్టేట్మెంట్సే ఉన్నాయి. రాజుగారు, మామూలుగా ఆ ఘటనలో మిమ్మల్ని అంతమొందించాలి అనే ఆర్డర్స్, మిమ్మల్ని భౌతికంగా లేకుండా చెయ్యాలి అనే తలంపు ప్రభుత్వ పెద్దలు ఆర్డర్ ఇస్తే మేము జస్ట్ ఆయన్ని సింపుల్గానే ప్రాణాలు కాపాడాము, ప్రాణాలు కాపాడిన వాళ్ళ మీద ఇంత పగేంటి రాజుగారికి అనే ఒక వర్షం నడుస్తుంది. దాంట్లో కొంత నిజం ఉందంటారు? ఉందేమో ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా నార్మల్గా నా కాళ్ళు అంతా కూడా చారికిల్లాగా క్లాట్స్ వచ్చేసినాయి. ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను బ్లడ్ థిన్నర్స్ అప్పటికే నాకు 4 నెలల ముందు సర్జరీ అయినందువల్ల నేను బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా. బైపాస్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ క్వాడ్రపుల్ బైపాస్. అది నాట్ ఆల్మోస్ట్, ఇట్స్ 4 + 1 more. ఇట్స్ పెంటా బైపాస్ అనమాట, నాట్ ఈవెన్ క్వాడ్రపుల్. బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వలన ఏంటంటే అదర్వైజ్ ద క్లాట్స్ వుడ్ ట్రావెల్. ఆ రోజుకి చావకపోయినా సో జైల్లో పెట్టారు కదా, అనుకోకుండా నేను లక్కీగా బయటకు వచ్చా. జైల్లో ఏం చేద్దరో నాకు తెలియదు. ఆ టైంకి డెఫినెట్గా ఆ టైంకి చనిపోయి ఉంటే వీళ్ళ మీద అప్పుడే పడిపోయి ఉండేదేమో. బట్ ఆ టైంకి చనిపోకుండా బహుశా జాగ్రత్త పడితే పడి ఉండొచ్చు. బట్ నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పా, నేను జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఒక వ్యక్తిని అప్పటికే 2 రోజుల ముందు ప్రవేశపెట్టారు. ఇదంతా ఎంత ప్రీ ప్లాన్ అంటే శోభాకర్ గారు, అప్పటి వరకు తర్వాత నేను తెలుసుకున్న ఆ సీసీ కెమెరాసు ఆ గుంటూరు సిఐడి దాంట్లో ఉన్నాయి. 2 రోజుల ముందే తొలగించారు. అంత వెల్ ప్లాన్డ్ స్కెచ్లు అప్పుడే తొలగించారు. నేను వెళ్ళటానికి ఒక 3 రోజుల ముందు గుంటూరు జైల్లోనే ఒకడిని ఈ గవర్నమెంట్లోనే కొంతమంది ఒక పెద్దవాడి ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని ఏదో చెక్ బౌన్స్ కేసులాగా పెట్టి జైల్లో ప్రవేశపెట్టారు. నేనున్న ఒక రోజులోనే అతను ఫస్ట్ డే నాకు హెల్పర్ లాగా పంపించారు. ఆ తర్వాత అతను బయటికి రిలీజ్ అయ్యి, రాజుగారు మీరు జాగ్రత్తగా ఉండండి, సమ్ ముస్లిం బాయ్, మీరు జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు మంచివాళ్ళు కాదు, అంతవరకు నేను మీకు చెప్పగలను. బట్ నన్ను బెదిరించాలని చెప్పాడా, వీళ్ళంటే భయపడాలని, నిజంగా నా మీద అభిమానంతో కూడా చెప్పు ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, నన్ను మీ గురించనే నన్ను జైల్లో పెట్టారు, మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో నన్ను బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. సో మీరు అన్నదానికి అక్కడ చనిపోతే వాళ్ళకి పీకి చుట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వదిలేసి ఉండొచ్చు. వెంకటేశ్వర దయ, నేను వెంకటరమణ దయ, నేను బయటపడ్డా. ఏదైతే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా 4-5 రోజుల నుంచి విచారణ ఎదుర్కొంటున్న ప్రస్తుత బీహార్ ఐజీ సునీల్ నాయక్ కోర్టు
12వ తారీఖు వరకు అందుబాటులో ఉండాలి విచారణ ఈరోజు ఉండాలి. ఆ విచారణ అధికారి పిలిస్తే కంపల్సరీగా వెళ్ళాలి. 12వ తారీఖు అవతల వాదనలో ఐ థింక్ అతను మన లాయర్ గారు ఒక ఆయన కాదు ఇక్కడ సునీల్ ప్రభుత్వం తరపున ఈయన సిద్ధార్థ అగర్వాల్ గారు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మీరు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే అశ్విని కుమార్ ఇతని తరపున సునీల్ నాయక్ తరపున ఆయన వచ్చి ఆయన ఏదో సమయం అడిగాడు. అక్కడ పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ అండి. నేను చూశాను వాళ్ళ ప్రొసీడింగ్స్. ఏంటంటే ఒకసారి అరెస్ట్ అనేది క్లియర్గా అయిన తర్వాత ది క్వశ్చన్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ డజంట్ అరైజ్ అనేది పాయింట్. రెగ్యులర్ బెయిల్గా అతను అప్లై చేసుకోవచ్చు. అక్కడ అరెస్ట్ అయింది కాబట్టి హీ కెన్ జాలీ వెల్ మేక్ అన్ అప్లికేషన్ ఫర్ ఎ రెగ్యులర్ బెయిల్ అండర్ 437 or 439. బట్ యాంటిసిపేటరీ బెయిల్ కమ్స్ అండర్ 438. సో ఆ 438 ప్రకారం అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి? బెయిల్ అనే సిస్టమ్ ఉంది. అతను బెయిల్ అప్లికేషన్ వేసుకోవాలి తప్ప యాంటిసిపేటరీ బెయిల్ కుదరదు అనేది ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పాపులర్ సీనియర్ న్యాయవాది గతంలో సిద్ధార్థ లోత్రా గారు, సిద్ధార్థ అగర్వాల్ గారు ఇద్దరు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు నేను చూసిన దాని ప్రకారం సిద్ధార్థ అగర్వాల్ గారు అటెండ్ అయ్యారు. హీ హాజ్ మేడ్ దట్ పాయింట్ వెరీ క్లియర్. ఈయన అశ్విని కుమార్ గారు నాకు లాస్ట్ టైం అయితే ఎవరో ఇద్దరు ఫిజికల్గా బీహార్ నుంచి సీనియర్లు వచ్చారు. ఈసారి ఈ లోకల్లో ఉన్న ఈజ్ నాట్ సీనియర్ కాదు కానీ ఆయన అశ్విని కుమార్ గారు ఆయన వచ్చాడు. ఆయన గతంలో చాలా మన ఎలక్షన్ కమిషన్ కేసులు కూడా అప్పుడే ఎలక్షన్ కమిషన్ తరఫున వాదించారు. సో ఆయన వచ్చాడు ఆయన తరఫున. మీ క్రీడలు అయిపోయిన తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంట్లో మీరు భీముడి గెటప్ ఆ డైలాగులు చెప్పారు. మీరు చెప్పిన డైలాగులోంచి నన్ను కారాగారంలో పెట్టిన వాళ్ళని అనేది ఎదురుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శ్రీకృష్ణుడి సాయంతో అని ముఖ్యమంత్రి గారిని అంటూ వాళ్ళకి శిక్ష తప్పదు అనేది మీ డైలాగ్. దాన్ని ఇప్పుడు మీరు చెప్పే ఈ మామే ఏదో అన్నారు కదా, మాజీ మ్యాజిస్ట్రేట్ జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఆ 2 స్టార్లు వీళ్ళిద్దరిని 2 స్టార్లు టచ్ చేసే మగాడు ఉన్నాడా వచ్చి టచ్ చేయమని ఇక్కడ ఉంటుంది అని అనటాన్ని ఒక పక్కన ఒక ఆయన సస్పెన్షన్లో ఉన్నారు, ఇంకొక ఆయన డైరెక్ట్ విచారణ ఎదుర్కొన్నారు, రోజువారీ విచారణ. మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్తున్నాడు ఆయన, యూనిఫామ్ లేదు కదా, స్టార్లు అన్నీ వేసుకుని వెళ్తలా, మామూలుగా ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్తున్నాడు. మరి ఆయన ఎవరిని సవాల్ చేసినట్టు? పోలీస్ వ్యవస్థన, కోర్టులనా, మిమ్మల్ని, ఎవరిని? అన్నీ అనుకుంటా. అదేదో స్టార్ని ముట్టుకో, ఇదేదో ఆకాశంలో నక్షత్రంలాగా ఆయన దమ్ముంటే ఆ స్టార్ని టచ్ చేయి చూద్దామని. ఇప్పుడు మాకు అతను ఏం చదువుకున్నాడో నాకు తెలియదండి, లాయరు ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నాడు ఆయన, ఓకే వచ్చే వాళ్ళు వస్తారు. కానీ అసలు సింపుల్, మీకు గవర్నమెంట్ ప్రోటోకాల్ లిస్ట్ ఉంటుంది, స్థాయిని బట్టి ప్రోటోకాల్లో ఎవరో ప్రోటోకాల్లో ఉంటుంది. సో ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయికి, ఒక ఐజీ స్థాయికి ప్రోటోకాల్లో దే ఆర్ ఫార్ బిలో. ఏదో అక్కడికి డిప్యూటీ స్పీకర్ని పట్టుకుని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని అది టచ్ చేయి, భుజం మీద అది టచ్ చేయి చూద్దాం అని మాట్లాడుతాం. అది అతని భావదారిద్ర్యం కింద భావించి నేను కూడా ఇవాళ ట్వీట్ పెట్టా, మరి అతిగా రెచ్చిపోతున్నందుకు ఇంకా ఒడ్లోడు తీసిన తర్వాత ఇంకెక్కడ స్టార్లు రా బాబు అని చెప్పి నేను కూడా లైటర్ పెయిన్ అంటం జరిగింది. ఎందుకంటే అతను యూనిఫామ్ వేసుకుంటానికి లేదు, పర్సన్ ఊస్ అండర్ సస్పెన్షన్ స్టార్లు పెట్టుకుని పగడాషగాల్లాగా పిట్టల దొరలాగా తిరగడానికి లేదు. సో మరి అతను బట్టలు మడిచి ఇంట్లో పెట్టుకున్నప్పుడు స్టార్ ఏదో దాచుకోవచ్చు, ఏమన్నా స్టార్లు ఎవడన్నా తయారు చేసుకోవచ్చు, కానీ మరి వేసుకోవడానికి లేదు. సో ఆ స్టార్ని ముట్టుకో
అసలు ఏంటి ఆ స్థాయి అని అలా మాట్లాడతాం. యూ కెన్ వెరిఫై ది ప్రోటోకాల్ లిస్ట్. సో దే ఆర్ ఫార్ బిలో.